కాకి మరియు ముత్యాల రాయి. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవిలో ఒక కాకి కూడా ఉండేది. ఆ కాకి తెలివైనదే కాని కొంచెం గర్విష్టిగా ఉండేది. తన తెలివితో అన్నీ సాధించగలననే అపోహతో బ్రతికేది. ఒకరోజు కాకి ఆకలితో ఎగురుతూ ఆహారం కోసం వెతుకడం ప్రారంభించింది. దానికి ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. అలా చాలా దూరం ఎగిరి వచ్చిన తర్వాత ఆ కాకి ఒక పెద్ద కొండవద్ద వాలింది. అప్పుడే అక్కడ ఆ కాకికి ఏదో మెరుస్తూ ఉండడం గమనించింది. అది ఏమిటా అని కిందకి దిగి చూసింది. అది ఒక ముత్యాల రాయి. చాలా అందంగా మెరిసిపోతున్నది. అప్పుడు కాకికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇంత అందమైన రాయి ఈ అడవిలో ఎలా పడిపోయింది అనుకుని మెల్లగా దాన్ని తన ముక్కుతో పట్టి చూసింది. అది చల్లగా ఉంది మరియు మెరిసిపోతున్నది. అంతలో కాకికి చాలా గర్వం కూడా కలిగింది. ఇది నా దగ్గర ఉంటే నేను ఈ అడవిలో అందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తాను. ఇతర పక్షులు కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతారు అని అనుకుంది. ఇక ఆ మెరుస్తున్న రాయిని ముక్కుతో ఎత్తుకుని తన గూడు దగ్గరకి తీసుకెళ్ళింది. చాలా రోజులు గడిచాయి. కాకి రోజూ ఆ ముత్యాల రాయిని చూసుకుంటూ చాలా ఆనందపడేది. అలా కాలం గడుస్తూ వచ్చింది. కాని ఆ కాకి రోజూ ఆ మెరుస్తున్న రాయిని చూస్తూ కూర్చోవడంతో దానికి తినడానికి ఏమీ లేక ఆకలితో అలసిపోయింది. ఇక అది ఎండలు ఎక్కువగా మొదలయ్యాయి. రాను రాను ఎండలు ఎక్కువయ్యాయి. దానికి నీరు, తిండి కూడా లేదు. కాని ముత్యాల రాయి మాత్రం ఎప్పటిలాగే మెరిసిపోతూ ఉంది. ఇక ఆ కాకి ఆకలికి తట్టుకోలేకపోయింది. నేను ఏదైనా తినాలి, లేకపోతే బ్రతకలేను అన్న స్థితికి వచ్చింది. ఒకరోజు ముత్యాల రాయిని వదిలేసి బయటకు వెళ్లి ఆహారం కోసం వెతకసాగింది. అప్పుడు దానికి ఒక గుంట దగ్గర కొన్ని విత్తనాలు కనిపించాయి. హమ్మయ్య, ఆహారం దొరికింది అనుకొని వాటిని తిన్నది. కొంచెం సేపటికి కాకి నెమ్మదిగా తేరుకుంది. ఆ సమయంలో కాకికి ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చింది. అది ఇలా అనుకుంది: నిజమైన వస్తువులు మనం బ్రతకడానికి ఉపయోగపడే వస్తువులే. బయటి మెరుపులు కేవలం కళ్ళకి ఆనందం మాత్రమే అనుకొని కాకి ఆ ముత్యాల రాయిని తిరిగి అక్కడే వదిలేసి తన సహజ జీవితానికి తిరిగివెళ్ళిపోయింది. అప్పటినుంచి కాకి అడవిలోని అన్ని పక్షులు మరియు జంతువులతో వినయంగా, తెలివిగా, జీవన సత్యాన్ని గ్రహించిన పక్షిగా జీవించసాగింది. కథలోని నీతి: బాహ్య అందం కన్నా మనకు అవసరమైన దాని విలువ చాలా గొప్పది. అహంకారాన్ని వదిలి సాధారణ జీవితం గౌరవంగా బతకడం గొప్పది.